ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలో వారు కన్వీనర్గా మరి యునైటెడ్ ఫూలే ఫోరం అనేటటువంటి ఒక సంస్థ నిన్న హైదరాబాద్లో ఆవిర్భావం జరిగింది. దానికి కో కన్వీనర్లుగా మన విద్యార్థి ఉద్యమ నాయకులు రాజారాం యాదవ్ గారు, మన కొల్ల శ్రీనివాస్ అన్న గారు, ఎంబీసీ సంఘానికి సంబంధించిన నాయకులు, రాచమల్ల బాలకృష్ణ గారు, నాయి బ్రాహ్మణ సంబంధించినటువంటి నాయకులు, అట్లానే బొల్ల శివశంకర్ గారు, పద్మశాలి వింగ్ నేషనల్ పొలిటికల్ సెక్రటరీ గారు, అట్లానే ఆర్వి మహేందర్ అన్న గారు మన మున్నూరు కాపు సమాజానికి సంబంధించినటువంటి వారు, మన గీతా గౌడ్ గారు కో కన్వీనర్గా మహిళా విభాగంలో ఉన్నారు. అట్లానే యూత్ వింగ్ కూడా స్టూడెంట్ వింగ్ కూడా అన్నీ కలిపి నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. మరి యూపీఎఫ్ నుండి తీసుకునేటటువంటి కార్యాచరణ రామచంద్ర అన్న చెప్తారు. భారత్ జాగృతి ఏదైతే పూలే విగ్రహ సాధన కోసం మనం పెట్టినటువంటి డిమాండ్ని యూపీఎఫ్ నుంచి కంప్లీట్గా సమర్థన చేస్తూ సంయుక్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలన్నటువంటిది మొదటి కార్యాచరణ. అదేవిధంగా ఇవాళ 6వ తారీఖు 12వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ చేపట్టబోతా ఉన్నాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. అది ఎందుకోసం అంటే అసెంబ్లీలో తక్షణమే పూలే విగ్రహాన్ని పెట్టాలని, ప్లస్ ఈ డిమాండ్స్ అన్నీ కూడా కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి చర్య. దీనికి దాదాపు 5 రాష్ట్రాల నుంచి ముఖ్య అతిథులను కూడా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా ఓబీసీ ఉద్యమాలలో ముందున్నటువంటి ప్రొఫెసర్లు, నాయకులు, క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి ప్రతినిధులు కూడా పిలుచుకుంటా ఉన్నాం. మరి మహాధరణ కార్యక్రమంలో కూడా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లానే వేదిక మీద గౌరవనీయులు రాజేశం గౌడ్ గారు, జిల్లాకు సంబంధించి మాజీ మంత్రివర్యులు, మా సోదరులు గుంజపాడు ప్రసాద్ గారు మొత్తం కన్వీన్ చేస్తూ ఉన్నారు. అట్లానే అన్న సీనన్న యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి